కథకెడతానట కథోడు కథకేసిండట. అట్లా ఉంటది నా ముచ్చట. అసలు విషయం ఏందంటే పోయిన సాటర్డే రోజు మా చిన్న పాపకి వ్యాక్సినేషన్ చేపిద్దామని మా ఊరికి పోయినాం. మా ఊరు తెలుసు కదా నర్సంపేట. ఇంకా అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంజెక్షన్స్ వేపించిన తర్వాత సీదా ఇంటికి పోయినాం. ఇంటికి ఎందుకు తీసుకుపోయినా అంటే మా ఇంటికాడ ఉన్నప్పుడు ప్రతిరోజు మా పాప యాక్టివ్ ఉండి ఆడుకుంటుండి అటు బోర్ల పడి ఇటు బోర్ల పడి నన్ను ఒక్క క్షణం కూడా రికా ఉంచకుండా పని చేపిస్తూనే ఉంటది. ఎట్లాగో వ్యాక్సిన్ వేసినాం కదా లేవకుండా వండుకుంటది. కొద్దిసేపు నేను కూడా రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టు వెళ్ళినాం. మళ్ళీ ఈవినింగ్ వరకు రిటర్న్ అయిదాం అనుకున్నాం. ముందే ప్లాంట్ గా పోయినా కాబట్టి పోయేటప్పుడే ఇంత శనగ పిండి తీసుకొని పోయినా. మన ఇంట్లో బజ్జీ మిరపకాయలు ఎప్పటికీ స్టాక్ ఉంటాయే. తొందరగా యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక 4-5 వీడియోలు చూసిన బజ్జీలు ఎట్లా చేయాలని. దాంట్లో మనకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసేసుకుని మన స్టైల్లో మళ్ళీ కొత్తగా బజ్జీలు అయితే చేసేసిన. అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఉన్నట్టే ఉన్నాయి. నాకు బాగా నచ్చినాయి బజ్జీలు కూడా. ముందు నేను చెప్పిన సామెతకు అర్థం ఏంటిదంటే తినేదాన్ని చక్కగా తినకుండా మా బావని వీడియో తీయమని చెప్పిన. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. పొద్దున్న నుంచి అన్నం తినలేదు ఆకలితో ఉన్నావు తినక చక్కగా ఇదంతా ఏంది అని ఆయన. నేనేమో నేను చేసిన బజ్జీలు యూట్యూబ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోవద్దా అని నేను. నువ్వు షేర్ చేసినంత మాత్రాన వాళ్ళు మన ఇంటికి వచ్చి అయితే ఏం తినర్ది అంత అవసరం ఇప్పుడు ఇదని ఆయన. ప్లేట్ సరిగ్గా కనబడట్లేదు మంచిగా పట్టుకోని నేను. ఇదే ఫైటింగ్ జరిగింది.